వార్తలకు స్వాగతం. జోర్దార్ వార్తలతోటి జోర్దార్గా నేను తయారుగా వచ్చిన. మీరు కూడా తయారే కదా? ఇక ఇంకెందుకుల్లా ఆల్చము చూడుర్రి ముందుగాల పెద్ద వార్తలు. ఒక్కరోజు ఒళ్ళు వంచుడు ఫుల్ సక్సెస్. బక్కగున్నోళ్ళు అల్కగా చేసిర్రు యోగా జోష్. గొర్రెల కోసం పోయి బందీలైన గొల్లన్నలు, ఈతల మీద మొదలైన పంచాదులు. ఆంధ్ర రాజకీయాలకు చేరిన బాహుబలి వచ్చే ఎలక్షన్ల ఎవరైతారో మరి బలి. కర్నూలులో వెలిసిన ఇంజనీరింగ్ డాక్టర్లు ఇన్ని రోజులు ఏం చేసిర్రో ఈ ఆఫీసర్లు. రామ్దేవ్ బాబాకే పోటీ ఇస్తున్న మంగ్లీ. రామ్దేవ్ బాబా సార్ లెక్కనే కడుపులో పేగులన్నీ తీసి కడిగి మరి కడుపులో వేసుకుంటారు. పొద్దటి కా నుంచి చూసుకుంటూనే ఉండుంటారు కదా. ఒళ్ళు వంచ శాతగాని వాళ్ళు కూడా ఇవాళ ఒక్క పూట కార్యం ఒడ్డెక్కించుకునేందుకు బగ్గనే ఆసనాలు వేసిండ్రు. గదేనుల్లా దునియా యోగా దినోత్సవంలో జరిగిన ముచ్చట్ల గురించి చెప్తున్నా. రాండ్రి మరి మనం కూడా ఎక్కడెక్కడ ఎట్లెట్లా నడిచినాయో చూద్దాము. అబ్బా పొద్దుగాల నేను కూడా అట్లేదో ఆసనం వేద్దామని చూసినా గానీ నడుం పట్టుకున్నట్టు అనిపించింది అన్నా. అబ్బా అదిరిపోయినాయి కదా యోగాసనాలు. మరి గిదే యోగాతోని మనిషికి ఇంకింత యోగం ఆరోగ్యం పెరుగుతుందని మోడీ సారు బాబా సార్ చేసిన ఉపాయంతోని దునియా మొత్తం యోగా పండుగ చేసుకున్నది. ఇవాళ ఎన్నో రోజుల కానుంచి ఫుల్గా ప్రాక్టీస్ చేసిండ్రు కదా. ఇవాళ పర్ఫెక్ట్ గా చేసిండ్రు శాతనైన కాడికి. లక్నోలో ఓ పెద్ద గ్రౌండ్ చూసుకొని ఆసనాలు వేసిండు మోడీ సారు. ఆగా చూడుండ్రి పిలగాండ్లకు సారే ఇయ్యాల యోగా గురువు అయిండు కదా. ఇగో ఇడిదిక్కు చూడుండ్రి పువ్వు గుర్తు పెద్ద ముత్తైదు అమిత్ షా సార్కు ఆసనాలు ఎట్లేయాలో నేర్పించిండు యోగా గురువు రామ్దేవ్ బాబా సారు. ఏంది సారు అమిత్ షా సార్ తోని గొట్టు ఆసనాలు వేపియబడుతుంది. ఇగో ఇటు మోకాన చూడండి మన సెంట్రల్ మంత్రి దత్తన్న యోగా బట్టలలో పడుసు పోరం లెక్కనే ఉన్నాడు కదా. కానియుండ్రే ఏ దండం పెట్టుడు తర్వాత గాని ఆసనాలు అయ్యుండ్రే. అమ్మరనాయన దత్తన్నకు కాళ్ళు లేస్తలేవు కదా. అరే రామచంద్రరావు సార్ నర్వస్ అయినట్టున్నాడు. జరంత అల్కట ఆసనాలు అయ్యుండ్రే. అబ్బా లక్ష్మణకు గిసొంటి ఆసనాలు అయితే ఈజీగా ఉంటాయి. ఇక విజయవాడలో చంద్రాల్ సార్ను చూడండి. ఏ సారుకు గిసొంటి ఆసనాలు కొట్టిన పిండి లెక్క. చూస్తుంటే సారు చిన్నప్పటి నుంచే ఆసనాలు వేస్తున్నట్టున్నాడు. గట్లనే కడమ అన్ని జిల్లాల్లో కూడా వీళ్ళు వాళ్ళు అన్న తేడా లేకుండా ఏగిలవారంగానే గ్రౌండ్లకు వచ్చి యోగాసనాలు వేసిండ్రు. ఏరే దేశాల్లో కూడా యోగా దినం మస్తుగా చేసిండ్రు. కానీ ఇట్లా ఒక్క దినమే కాకుండా దినం చేసే పని చేయండి సార్లు. లీడర్లు మస్తు ముద్దుగా కనిపిస్తారు. పానం కూడా అల్కగా ఉంటది కదా. ఒంటికి యోగా మంచిదేగా, లేదేగా ఒళ్ళు పెంచుకోక నాజుగా ఉంచు తీగలాగా. హర్రర్రర్రే బాహుబలి సినిమా సీజన్ అయిపోయింది అనుకుంటే ఇంకా పొడుగెళ్తూనే ఉన్నదిలా. ఏ గడియల రాజమౌళి సారు ఆ క్యారెక్టర్లను మసాలేసి మంచిగా ఫ్రై చేసిండో కానీ ఏవా తిరుగుతున్నది మందిబుర్రలల్లా. ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు బాహుబలి క్యారెక్టర్లా మునిగిపోతున్నారు. ఇగో కొత్త క్యారెక్టర్లు వచ్చినాయి చూద్దాం రారి. మొన్నటిదాకా తెలంగాణ రాజకీయాల్లో తిరిగిన బాహుబలి ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో అడుగుపెట్టిండు. రాజమౌళి సారు సినిమా విడుదల కూరిచ్చినట్టు మేము ఊరియంగాని ఆ బాహుబలి క్యారెక్టర్లు ఎవరెవలియో పంక పార్టీ లీడర్ రోజక్క చెప్తున్నది మీరే నుండ్రి. శివగామి లాంటి సోనియా గాంధీ, బాహుబలి లాంటి వైఎస్ఆర్ గారిని ఇబ్బంది పెట్టిన ఈ రోజుకే ప్రజల గుండెల్లో గుడి కట్టుకొని కూర్చున్న నాయకుడు మన బాహుబలి గారు. ఇన్నరా సోనియా గాంధీ శివగామేట, చచ్చిపోయిన రాజశేఖర్ రెడ్డి సారు పెద్ద బాహుబలట. మరి బల్లాల దేవుడు ఎవరో ఎరికేనా? బల్లాల దేవుడు లాంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు పెద్ద బాహుబలిని, ఈ రోజు చిన్న బాహుబలిని ఎదుర్కోలేక తట్టుకోలేక పిచ్చెక్కిపోతున్నాడు. అబ్బర నాయన బల్లాల దేవుడు చంద్రాలు సారట, చిన్న బాహుబలేమో జగనాల్ సారట. అంటే ఏందిగా జగన్ సార్ చెప్పినట్టు సినిమా క్లైమాక్స్ లో జగనాల్ సారే ముఖ్యమంత్రి అవుతాడా ఏంది? ఆ సినిమాలలాగే
రాబోయే ఎన్నికల్లో పట్టాభిషేకం చేసుకోబోయేది మన బాహుబలి జగన్ మీరందరూ తెలుసుకోవాలి. అది ఆంధ్ర రాజకీయాలు అవుతున్న బాహుబలి కథ. పంకపాటి ప్లీనరీ పెట్టుకునేందుకు జిల్లాల పొంట చిన్న చిన్న ప్లీనరీ మీటింగులు పెట్టుకుంటున్నారు. ఒంగోలు అయిన ఈ మీటింగ్ లో ఇగో చంద్రాల సార్ ఇంకింత ఎక్కువనే మాటలు అన్నది రోజక్క. బ్రాండ్ 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 అంటూ ఈ ఆంధ్రప్రదేశ్ నువ్వు బ్రాండ్ వేసింది చాలు. బ్రాండ్ బ్రాండ్ అంటే నీకు బ్రాండ్ వాయించడానికి నువ్వు కేవలం అవినీతికి బ్రాండ్ అంబాసిడర్వి, నువ్వు కరువుకి బ్రాండ్ అంబాసిడర్వి, నువ్వు అభివృద్ధికి కాదు అన్న విషయాన్ని తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. ఎలక్షన్లలో జనం ఎవలకు బ్యాండ్ వాయిస్తారో గాని ఈ బాహుబలి క్యారెక్టర్లలో రోజక్కది ఏ పాత్ర చెప్పకపోయాను. అబ్బా నిన్న యాదవన్నలకు గొర్రెలు వంచినాక కేసీఆర్ సార్ను గొల్లోళ్లకు పెద్ద గొల్లన్నగా కుర్మోళ్లకు పెద్ద కుర్మన్నగా సాక్షాత్తు ఆ కొమ్రెల్ని మల్లన్న ప్రతిరూపంగానే కొలుసుకుంటున్నారు. కానీ వీళ్ళు ఎందుకో ఏడుపందుకున్నారు, ఎందుకో మరి అరుస్తుందాం రారి. కేసీఆర్ సార్ నిన్నేమన్నాడు? గొర్రె బలిస్తే గొల్లైనకు లాభము, గొల్లైన బలిస్తే తెలంగాణకు లాభం అన్నాడు కదా. గొర్రె బలిస్తే గొల్లైనకు లాభం, గొల్లైన బలిస్తే తెలంగాణకు లాభం. నిజంగానే ఇచ్చిన గొర్రెలన్నీ బలిపించేందుకు మేతిస్తున్నాడు. రోగం వస్తే మందకాడికి అంబులెన్స్ పంపిస్తారని కేసీఆర్ ఉపాయం చేస్తుంటే కిందున్న లీడర్లు ఏం చేసిండ్రో చూడండి. ఇక్కడ పరిస్థితి బాలేదు సార్. మా అనాజ్పూర్ గ్రామానికి 34 యూనిట్లు కేటాయిస్తే నిన్న 300 గొర్రెలు కొనుగోలు చేసిర్రు. 15 మందికి కొనుగోలు చేస్తే ఆ 15 మందిలో 120 గొర్రెలని అనాజ్పూర్ కు మంత్రి వస్తున్నాయని మీటింగ్ సక్సెస్ చేసుకుంటామని 120 గొర్రెలు పంపించారు. తలసాని శ్రీనివాస ప్రోగ్రామ్ సక్సెస్ అయితే 4 యూనిట్లు తీసుకుని పోయారు అంతే. అర్థమైంది నానుల్లా, వీళ్ళంతా అనాజ్పూర్ ఊరు యాదవులట. కేసీఆర్ సార్ పెట్టిన గొర్రెల అభివృద్ధి పథకంలో ఇలా ఊరుకు 34 యూనిట్లు కేటాయించిండ్రట. దాంట్లో 15 మందికే గొర్రెలను ఇచ్చిండ్రట గాని మంత్రి ప్రోగ్రాం కాడ కెమెరాలలో గొర్రెలు ఎక్కువ కనిపించాలని దాంట్లో 120 గొర్రెలను కొంటపోయినరట. సరే కొంటపోయినరు గాని ఇప్పట్లో లేదో ఎరికేనా? వాళ్ళే చెప్తున్నారు. ఇనుండ్రి, 120 గొర్రెలకు పైసలు కట్టలేదంట. ఇన్నరా వీళ్ళకు గొర్రెలను వంచిన లెవెల్ ఆఫీసర్లు గాని కేసీఆర్ సార్ ఇల్వ తీసేదందుకే తయారైనట్టున్నారు. కొన్ని నెలల కానుంచి చెప్తూనే ఉండే గొర్రెలను వంచుదామని. పైసలు కట్టి కొనుక్కరావద్దా? గొర్రెలు అయితే తెచ్చిండ్రు గాని పైసలు ఇవ్వకపోయే వరకు గొర్రెల కోసం పోయిన బస్సును గొర్రెలను పట్టుకోపోదామని వచ్చిన యాదవులను ఆగబట్టిండ్రట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురంలో. పాపం అక్కడ పరిస్థితి మస్తు ఘోరంగా ఉన్నదట. మా పరిస్థితి ఏంది? మధ్యాహ్నం 1 అవుతుంది, పొద్దున సంది తిండి లేదు, టికాన్ లేదు, 4 రోజులు అవుతుంది. ఓర్ నాయనో, కేసీఆర్ ఓడి తలుస్తే కిందేమైతున్నదో చూస్తున్నారా? చచ్చా అయ్యా మంత్రివర్యులారా, ప్రతిపక్షాలు అసలుకే ఊకుంటలేవు. ఇట్లనే నా చేస్తే పనులు. కేసీఆర్ సారు మీరు యాదవులను కోటీశ్వర్లను చేద్దామని చూస్తుంటే కోటి గోసల పాలయ్యే కథ అవుతున్నది. కొద్దిగా గట్టి చూపే చూడాలి సారో. అంతా దొంగలే. మమ్మల్ని వచ్చి ఆగం చేసి మేము ఏం బతకాలి, ఏం తినాలి? పిల్లలు అంతా ఆగమైపోతున్నారు. ఇంత లుచ్చగాళ్ళు కూడా ఉంటారని ఈ వార్త చదువుతున్నప్పుడే తెలిసింది. ఫేస్బుక్ లో లైకుల కోసము లఫంగా పనులు చేస్తారని తెలుసు కానీ మరీ గింత బరితెగిస్తారని అనుకోలేదు. నా నోట్తో నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడురి. చిచిచి, ఫేస్బుక్ లో లైకులు అడుక్కునేటోళ్ళ కంటే రోడ్ల మీద అడుక్కునే బిచ్చగాలు ఉన్నాయేమోల్లా. ఈ ఫోటో చూడుండ్రి. 15వ అంతస్తు నుండి కిటికీలకెళ్లి పోరన్ని బయటికి ఎలాడ తీసుకుంటా ఫోటో కొట్టి ఫేస్బుక్ లో పెట్టిండేవాడు బట్టేవాజిగాడు. 1000 లైకులు కొట్టకుంటే పోరన్ని కిందికి సురుతాని బెదిరించినట. అని తాడు దెంప తలపండు వలగాని బల్పును బండకేసి కొట్ట ఏమనాలే చెప్పుండ్రి. మళ్ళా వాడెవడో సుట్టపోడో ఇంటి పక్కోడో కూడా కాదు, కన్న తండ్రేనట అని ఫేస్బుక్ లైకుల పిచ్చిల పచ్చబొట్టు ఒడిపించి పుచ్చకాయ లెక్క తలకాయ వలగొట్ట. లైకుల కోసం కన్న కొడుకును ఎలాడ తీసి ఫోటోలు కొట్టి బెదిరిస్తాడు అనుల్లా. మళ్ళా అది 15వ అంతస్తు నుంచా. జర్రంత ఎటమటం అయితే చెయ్యి జారితే ఎట్లుండు ఈ నత్కొరముక్కలో లండు తెచ్చి కుక్కుతూ. చిచ్చిచ్చి, ఈ పిలగాన్ని కాదు ఈయనే ఓ తాడికి ఏలాడ తీసి ఫోటో కొట్టి ఆని పోస్టుకు వాడినే ఓ 1,00,000 లైకులు కొట్టాలని నీళ్లు పోసుకుంటది అన్న నుండే గాడిదిని. ఇగో ఇట్లా మనకు కోపం వచ్చినట్టే ఈ పోస్టును చూసిన వాళ్ళకి కూడా మస్తు కోపం వచ్చిందట. లైకులు కొట్టుడు కాదు, ఆ పిలగాన్ని ఏలాడ తీసి లైకుల కోసం బెదిరిస్తున్నాని బొక్కలు ఇరిగేటట్టు కొట్టాలని పోలీసులకు ట్యాగ్ కొట్టిండ్రు కొంతమంది ఫేస్బుక్ సంస్కర్తలు. పోలీసులు కోర్టుకు పట్టుకపోతే 2 ఏళ్లు షిప్పకూడు తినవందోలిండ్ర జడ్జి సార్లు. చూడుర్రి, లైకుల కోసం ఎంతకు తెగిస్తున్నారో. మరి ఆ లైకులు నీడు వచ్చినప్పుడు పాడ మీద చల్లేదందుకు అక్కడికి వస్తాయి అనుకున్నాడా, లేకుంటే లైకులు నమ్ముకొని బిల్డింగ్లు కట్టుకుంటా అనుకున్నాడా పాల్తుగాడు? చిచ్చి, అల్జీరియా అనే దేశంలో జరిగింది ముచ్చట. మన తాన కూడా మస్తు మంది ఉన్నారు లేని రిసోంటి మోర్దోపాలు. ఛే.
లీడర్లు అంటే గిట్లుండాలి. జనం కోసం జన ఓట్లతో గెలిచిన లీడర్లు జనం మీద పెత్తనం చేయకపోతే ఎవరి మీద చేస్తారు చెప్పురి? వారి అంటే పడాలి, నోరు మూసుకొని ఉండు అంటే నోరు మూసుకొని ఉండాలి. మన ఓట్లతోని మంత్రులయ్యి వాళ్ళు కార్లలో తిరుగుతుంటే మనం కాళ్ళు మొక్కుకుంటా తిరగాలి. గంతే మరి ఓటర్లు అంటే. గంతే కాకుండా ఇంకేం చెప్పురి? ఇగో గివ్వే ముచ్చట్లను యాద చేసిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప సార్కు వేల వేల దండాలు పెట్టుర్రి. దండాలు సారు, దండాలు దండాలు. మీకు ఏమీ రూట్ లేకుండా ఓల్డేజ్ ట్రైన్ ఇస్తాం, గ్యాస్ ఇస్తున్నాం, రోడ్లు వేస్తున్నాం, ట్రైన్ కడతాం. మీరు ఇంకో ఎవడో పార్టీ అంటే మేము ఏం చేయాలి? నీకు ఓల్డేజ్ బ్యాంక్ ఇచ్చారా? నీకు బ్యాంక్ ఇచ్చావనే నువ్వు వైఎస్ఆర్కి వెళ్తావా? బ్యాంక్ ఇచ్చావనే నువ్వు వైఎస్ఆర్కి వెళ్తావా? సరేనమ్మా, నువ్వు తెలుగుగా మాట్లాడుకో. నువ్వు తెలుగుగా మాట్లాడి బ్యాంకులు కూడా తీయించేస్తాను ఏదో అనుకుంటాను. నువ్వు తెలుగుగా మాట్లాడి బ్యాంకులు కూడా తీయించేస్తాను ఏదో అనుకుంటాను. రోడ్డు మీద పడతావు మళ్ళీ. ఇన్న రానుల్లా ఇంతకెక్కువ ఏం చెప్పుకోవాల్సిన పని లేదు. ఆ బెదిరిచ్చుడు కాదు, ఆ కోపం చేసుడు కాదు, గజ్జ వణికిచ్చిండు అనుకో రాదుండ్రి. పెన్షన్ వీకేస్తాడట ఎక్కువ తక్కువ మాట్లాడితే. నోరు మూసుకోవాలన్నట ఆడోళ్ళు. అబ్బా, హోమ్ మినిస్టర్ సారు మహిళలకు ఎట్లా మర్యాద ఇస్తున్నాడు. ప్రతిపక్ష పార్టీకెళ్ళి ఉన్నోళ్ళు మంత్రిని పోయి సమస్యలు అడగొచ్చునా? ఓట్లేనోళ్ళకి సార్ మంత్రి అవుతాడా? ఏదో ధర్మం కొద్ది రేషను పెన్షన్లు ఇస్తుంటే మీదికెళ్ళి గట్టిగా కూడా మాట్లాడతారా? రాజప్ప సారు జర వాళ్ళ తరపున మీన్ దండం పెడతాం. ఏదో తెలియక రాష్ట్రం మొత్తానికి హోంమంత్రి చిన్న ముఖ్యమంత్రి అనుకొని అట్లా అడిగినట్టున్నారు. మాకే బుద్ధి లేదు కానీ జర కోపం చేయకుండ్రి. బాంచెను ఏదో ఉండి లేనోళ్ళు అయ్యా, కడుపుకొచ్చే పని చేయకుండ్రి. బజాట్లో పడితే ఎట్లా సారు? పెద్ద మనసు చేసుకొని ఊకో సారు, ఊకో. అయ్యా చంద్రాల్ సారు, చినరాజప్ప సారు మస్తుగా పని చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఇంకో 2-3 మంత్రి పదవులు ఇయ్యండ్రి. మీ ఇలువ బగ్గా పెంచుతాడు. అబ్బా, ఏం కదరగల్ల మంత్రి. ఎవ్వరు ఉండరు కావచ్చునయ్యా దునియాలో ఇంత పనిగల్ల మంత్రి, పబ్లిక్ మర్యాద ఇచ్చే మంత్రి. మీకు ఏమీ రూట్ లేకుండా ఓల్డేజ్ ట్రైన్ ఇస్తాం, గ్యాస్ ఇస్తున్నాం, రోడ్లు వేస్తున్నాం, ట్రైన్ కడతాం. మీరు ఇంకో ఎవడో పార్టీ అంటే మేము ఏం చేయాలి? నీకు ఓల్డేజ్ బ్యాంక్ ఇచ్చారా? నీకు బ్యాంక్ ఇచ్చావనే నువ్వు వైఎస్ఆర్కి వెళ్తావా? బ్యాంక్ ఇచ్చావనే నువ్వు వైఎస్ఆర్కి వెళ్తావా? సరేనమ్మా, నువ్వు తెలుగుగా మాట్లాడుకో. నువ్వు తెలుగుగా మాట్లాడి బ్యాంకులు కూడా తీయించేస్తాను ఏదో అనుకుంటాను. నువ్వు తెలుగుగా మాట్లాడి బ్యాంకులు కూడా తీయించేస్తాను ఏదో అనుకుంటాను. రోడ్డు మీద పడతావు మళ్ళీ. ఇగో గిది కూడా గొర్రెల ముచ్చట్నే, కాకపోతే ఇది ఇంకో రకం పంచాది. అదేందో రానోడితో నేను చెప్పలేను కానీ మీరే చూడురి. ఇగో అన్నిటికంటే ముందుగాల గొర్రెల గొప్పతనం ఏందో సీఎం కేసీఆర్ సార్ చెప్పిన ముచ్చటి నుండి. 1 కోటి గొర్రెల వరకు ఉన్నాయని చెప్తున్నారు లెక్క. సరే 1.5 కోటి మనం తెస్తాం, 2.5 కోట్లు అయితే 2 సంవత్సరాలలో 3 సార్లు ఈంతాయి గొర్రెలు. 3 ఈతలు ఈంతాయి. 2.5 × 3 7.5 కోట్ల గొర్రెలు అయితే ఒక 2 కోట్లు మళ్ళీ పెంపకానికి ఉంచుకొని ఒక 5 కోట్లు అమ్ముకున్నాం అనుకో. 5,000 కాడికి ఒక గొర్రె చూసినా 5 × 5 = 25,000 కోట్లు. 3వ సంవత్సరంలో మనం అడుగుపెట్టే నాటికి 100కు 100% 25,000 కోట్ల రూపాయల సంపదను మా తెలంగాణ యాదవులు సృష్టించబోతా ఉన్నారని చెప్పి ఈ రోజు చెప్తా ఉన్న కొండపాకలు. ఇన్నరా కేసీఆర్ సార్ మాటే కాకుండా నడిమిట్లకు కొమ్రెల్లి మల్లన్న దేవుణ్ణి కూడా తెచ్చి చెప్పిండు. 2 ఏండ్లకు 3 ఈతలు ఇంతాయి, కోట్ల రూపాయలకు అధిపతులు అవుతారని గింతమంది సాక్షిగా చెప్పిండు. కానీ గొర్రెల పరిస్థితి ఎట్లున్నదో ఎరికేనా? ఇగో గీ అన్నేదో చెప్తున్నాడు ఈయనోండ్రి. ఇది 2 సంవత్సరాలలో 3 ఈతలు ఎప్పుడు ఇంతది? అగో చూడబోతే పసిపిల్లు ఉన్నట్టున్నది. గీ గొర్రె 2 ఏండ్లలో 3 ఈతలు ఎట్లు ఇంతది అంటున్నాడు. మనోని లాజిక్ కూడా కరెక్టే. అంటే కొద్దిగా పెరిగినాక ఇంత తప్పు అవుతుంది అనే అన్న. ఇది కేసీఆర్ గారు ఇచ్చిన గొర్రె పిల్ల. ఇది 2 సంవత్సరాలలో 3 ఈతలు వినాలి. ఇది కాసం ఆ కూలి కూడా పడదు. ఇది గొర్రె, కేసీఆర్ గారి దృష్టిలో ఇది గొర్రె. అగో అది గొర్రెల పంచాది. కూలే వాడేటట్టు లేదు. ఇక కోట్లు ఎక్కడికి వెళ్ళి వస్తాయి అంటున్నారు కొంతమంది యాదన్నలు. అయితమైతే రాదుండ్రే, ఇయ్యనోళ్ళు ఇయ్యకనే పాయే, ఇచ్చిన వాళ్ళని అన్న పడుతుంది. అగో హరిస్తారేమో చెప్తున్నాడు. ఇన్నరా లేత పిల్లలు తెచ్చుకుంటే ఎక్కువ ఈతలు వస్తాయి, లాభం వస్తుంది అంటున్నాడు హరీష్ సారు. ముసలి పిల్లలు తెస్తే ఈతలు తక్కువ వస్తాయట. అంటే అట్లా కూడా కేసీఆర్ సార్ చెప్తున్న లెక్క తప్పైతుంది కదా. అందుకే 3 ఏండ్ల ముచ్చట పక్కకు పెట్టుండ్రి. 30 ఏండ్లకైనా కోటీశ్వర్లయ్య గొర్రె పిల్లలు ఇచ్చినందుకు సంబరపడుండ్రి. అరే అవి పెరిగి ఈనేదాకా కూడా ఆగకపోతే ఎట్లనయ్యా? ఉడికేదాకా ఆగి ఉమ్మగిలేదాకా ఆగనట్టు. కన్న తల్లి కండ్ల ముంగట జీవిడిస్తే ఎంత బాధ అవుతుందిలా. ఆ బాధ మాటల్లో చెప్పలేరు, ఏడుపుతోను కూడా సమాధానం పడలేరు. నోరుండి ఏదైనా చెప్పచ్చే మనకే నరకమోతిగా అనిపిస్తే నోరు లేని జీవాలు చచ్చిపోయిన తల్లి కోసం పడే బాధ చూస్తూ ఉంటే గుండెలల్లా కలుక్కుమంటదుల్లా. తల్లి ప్రేమ ఎవ్వరికైనా ఒక్కటే కదా మరి.
చూస్తున్నారా ఎన్ని పాము పిల్లలు ఉన్నాయో? ఒక్కటి కాదు, రెండు కాదు, 25 నాగుం పాము పిల్లలు తల్లి పాము పొంట ఎట్లా తిరుగుతున్నాయో చూడుర్రి. అబ్బా చూస్తుంటే తల్లి ఆటాడిస్తున్నదేమో అని అనుకోకుర్రి. ఆ తల్లి చచ్చిపోయింది పాపం. పిల్ల పాములన్నీ తల్లడిల్లుకుంటా గిల్లర గిల్లర దండలాడుతున్నాయి. అసలు కథ ఏందంటే చిత్తూరు జిల్లా దిన్నిపల్లె అనే ఊర్లే ఒకల మామిడి తోటల పెద్ద నాగుం పాము కనిపించిందట. కరిచేతందుకు వస్తుంటే తోట కావాలి మనిషి కొందరు కూలోళ్ళని పిలిచి చంపిండట. మరి చచ్చిపోతున్నా అని తల్లి ఏడిపే వినిపించిందో లేకపోతే ఎట్లా తెలిసిందో గాని పక్కకే ఉన్న ఎలుకల సోరిక నుంచి ఒక్కొక్కటి ఇగో గిట్ల పాములన్నీ బయటకు వచ్చినాయట. ఓర్ నాయనో ఇదెక్కడి గోసరో అని తల్లి పాముని చంపిన వాళ్ళంతా మస్తు దడుచుకుర్రట. ఒక్కటి రెండు వెళ్ళితే కొట్టి సంపుదురు కావచ్చు గాని అగో 25 దాకా పిల్లలు బయటకు వెళ్లే వరకు ఊరోళ్ళకే మస్తు బాధ అనిపించి సంపకుంటి ఇడిచిపెట్టిర్రట. ఆగో ఆగో అబ్బా ఒక్క దిక్కు పెడుతుంటే ఎట్లు ఉరుకుతున్నాయో చూడుర్రి. మన లెక్క వాటికి ఏమన్నా నోరున్నదా? మా అమ్మని ఎందుకు చంపినరా నిలదీసేతందుకు అయ్యో అని అనుకుంటుర్రట ఊరోళ్ళంతా. కానీ చంపిరి అయిపోయే. మరి ఆ పాములన్నిటిని ఎక్కడ ఇడిచిపెట్టిర్రో ఏమో గాని ఆ పాములను చూస్తుంటే మస్తు గోస అనిపిస్తున్నది కదా. నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మ. ఇవాళ ప్రపంచ యోగాసనాలు వేసే దినం కదా, మరి ఏడికెళ్ళి వార్త ఏం పోయిందో ఏందో మా మంగ్లీ. అగ్గో యోగా వార్త వేస్తుంది అనుకుంటే ఈమె యోగా చేస్తున్నది కదా. అమ్మా యోగా గురు మా దిక్కు చూడు జరా. ఈ కొంగ జపం దొంగాసనాలని అర్థమైంది కానీ ఇటు చూడమ్మా ముంతమ్మ. చూసే డాంకి వచ్చి ఆసనం వేసే అక్కని డిస్టర్బ్ చేసిందంటే గిదే మరి. అది ఆసనం వేసే అక్కను కాదే, ఆసనం వేసే మంకీని అన్నట్టు. సరిగ్గా తెలియనట్టున్నది నీకు. చూడమ్మా సుజాత, నేను ధ్యాన ముద్రలో ఉన్నా, దూరం జరుగు. ముద్ర గాడిద గుడ్డ ముద్ద పప్పోలే కూర్చుండి ముచ్చట చెప్తున్నావా? నన్నేమన్నాను? నా యోగానేమన్నా అంటే మాత్రం ఆసనాలు వేయించి బొక్కలు ఇరుగొడతా బిడ్డ. ఏమనుకుంటున్నావు? శవాసనమే కదా నువ్వు అనేది. నేను కూడా రెడీ. ఆకులు తినేటందుకు మేకెగిరినట్టు ఆసనాలు వేస్తున్నావు గానీ ఎటవటం అయిందనుకో ఏమిటి కక్కరావు, జాగ్రత్త. మరి ఏమనుకుంటున్నావే? నన్ను తక్కువ అంచనా వేస్తున్నావేంది? ఇక్కడ మంగ్లీ అమ్మ. ఇప్పుడు చూడు నా ప్రతాపం. యోగా చెప్పినా యోగాసనాలు వేసుడంటే వాట్సాప్ లో షాటింగ్ చేస్తుడు అనుకుంటున్నావా? ఒళ్ళు బాణమోలే వంచాలనే కదే కదా నేను చేస్తున్నది. కమ్సే కమ్ 10 కిలోల బరువు తగ్గుదాం అనుకున్నా. అంతగానో భూమికి బరువైనవానే అక్క? కోని ఈ నడుమ నేను లావ్ అవుతున్నానేమో అనిపిస్తున్నది నాకు నన్ను చూస్తుంటే. అందుకే క్యాండిల్ లెక్క ఉన్నదాన్ని యోగా చేసి ఊద్బత్తి లెక్క అయితా. గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నట్టు ట్రైనింగ్ లేకుండా చెయ్యకు. అరే ప్రపంచ యోగా గురువు మోడీ సారు రామ్దేవ్ బాబా సార్ ఉండగా నాకెందుకే బాధ? మనకసంకతో పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు వాళ్ళు యోగాల ఉద్దండులు, నువ్వు ఉలిపి కట్టవే అక్క. యోగా చేసి అమిత్ షా సార్ 15 కిలోలు తగ్గిందంటనే. ఇంకా యోగా చేస్తే దీర్ఘాయుష్ కూడా ఉంటదంట. కాయమాలం చేయకాయని దీర్ఘాయుష అయితే అప్పట్లనే యోగా చేసిన స్వామి వివేకానందుడు ఎందుకు పూర్ణాయుషుడు కాలే? గదేమో గాని ఇవాళ రేపు అందరికి ఆరోగ్యం ముఖ్యం కదనే. అందుకే యోగా చేయాల మోడీ సార్ లెక్క. యోగా చేసేటోళ్లకు రోగాలు రావని గ్యారంటీ ఇస్తావా? భగవాన్ కాయ్ బాయ్ కాయ్ బాత్ కర్రిచి. ఆసనాలు ఏమన్నా అంగట్లో వస్తువులు అనే గ్యారంటీ వారంటీ అని మోడీ సార్ పిలుపుతోటి మెడలు వంచుతున్నావా? అయితే మరి నా సొంటి యూత్ మెడలు వంచకుంటే మేక్ ఇన్ ఇండియా ఎట్లయితదే? ఓహో మేక్ ఇన్ ఇండియా అంటే మెడలు నడుము వంచుడా? కొన్నొద్దులాగే రామ్దేవ్ బాబా సార్ లెక్కనే కడుపులో పేగులన్నీ తీసి కడిగి మరి కడుపులో వేసుకుంటా. ఏమనుకుంటున్నావు? ఆహా మొత్తానికి యోగాసనం వేసి యోగిరాలు అనిపించుకుంటున్నావు అన్నట్టు. నువ్వు కూడా పొద్దుమాకు అడ్డమైన సీరియల్ బంద్ పెట్టి ఓ అరగంట యోగాసనాలు చెయ్యి, నేను నేర్పిస్తా కావాలంటే. వద్దే తల్లి, నీకు వచ్చిందే శవాసనం, ఇంకా నువ్వు నాకు ఆసనాలు నేర్పిస్తావా? అరే యూట్యూబ్ ఉండగా యోగా సెంటర్ లోకి వెళ్ళి ఫీజు కట్టడం ఎందుకే దండగా? నువ్వు పోమ్మా నువ్వు. నాకంత తీర్పాటకం లేదు. ఇంట్లో సాకిరి చేసుకునుడితోనే సర్వం ఆసనాలు వేసిన దానికంటే ఎక్కువ అవుతున్నది. నాకైతే గదేనే యోగా అక్క. నువ్వు అరే దేర్ దిమాకున్నావేందే? యోగాసనాలు చేయని యోగా యోగానే కాదు అసలు. అమ్మో ఇంకొన్ని వద్దులాగితే యోగా చేయనోళ్ళు ఇండియన్సే కాదని తట్టున్నావు కదా. నీ అసొంటోళ్ళు కూడా యోగా ఆసనాలు వేయాలంటే ఒక్కటే దారి ఉంది. ఏందే అది? రేషన్ కట్టు, పింఛన్ కట్టు, సబ్సిడీ కట్టు అంటే దెబ్బకే పాండ్రి యోగా చేద్దాం అంటారు. నువ్వు ఆగు, మోడీ సార్ అర్జెంటుగా లెటర్ రాస్తా ఇట్లా చేయమని.
అబ్బా అప్పుడు ఈ ఐడియా ఎవరిచ్చిర్రబ్బా అని అనుకోవాలి సారు. పిల్లికి చెలగాటము ఎల్కకు ప్రాణ సంకటం అన్నట్టు నీ యోగా మా ప్రాణానికి వచ్చి పడ్డదేమే. వెనకటి ముసలోళ్ళు ఏం యోగాలు చేసిర్రని రోగాలు లేకుంటున్నారు. అబ్బా భారీ అచ్కరిచిలు బాయ్ అయితే నువ్వు వెనకటోళ్ళ లెక్కనే బతుకుపో. జయాడి మరి అమ్మాయాడి నేను యోగా చేసుకుంటా మంచిగా శివాసనం వేసుకుంటా. ఇప్పుడు వెనకటోళ్ళ తిండి అప్పట్లెక్క స్వచ్ఛమైన గాలి వీలిస్తే ఆసనాలతోటి అక్కరేం లేకుండే అడ్డమైన తీరులో బతుకుతున్నాం కాబట్టి ఆసనాలు వేసి ఆయుష్ పెంచుకుందామని చూస్తున్నాం. కాకపోతే ఒక్కరోజు పేరంటం కాకుండా ఎల్లకాలం చేస్తే ఏమన్నా ఫలితం ఉంటది. ఒక్కరోజు ఒళ్ళు వంచుడు ఫుల్ సక్సెస్. బక్క ఉన్నోళ్ళు అల్కగా చేసిర్రు యోగా జోష్. గొర్రెల కోసం పోయి బందీలైన గొల్లన్నలు ఈతల మీద మొదలైన పంచాదులు. ఆంధ్ర రాజకీయాలకు చేరిన బాహుబలి వచ్చే ఎలక్షన్ల ఎవరైతారో మరి బలి. కర్నూలులో వెలిసిన ఇంజనీరింగ్ డాక్టర్లు ఇన్ని రోజులు ఏం చేసిర్రో ఈ ఆఫీసర్లు. రామ్దేవ్ బాబాకే పోటీ ఇస్తున్న మంగ్లీ. రామ్దేవ్ బాబా సార్ లెక్కనే కడుపులో పేగులన్నీ తీసి కడిగి మరి కడుపులో వేసుకుంటా. గివుల్లా ఇయ్యాల నేను పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళా రేపటి వార్తల్లో కలుసుకుందాము. జోకుడు వార్తలు కావివి, జోర్దార్ వార్తలు. చూసుకుంటూనే ఉండురి హెచ్ఎం టీవీ.